పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం మనుబోలు మండలం పిడూరు గ్రామంలో టీడీపీ నాయకులు తిక్కవరపు శ్రీధర్ రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. 1,20,00,000 రూపాయలతో పిడూరు నుంచి ఎలన్పురం వరకు తార్ రోడ్డును మంజూరు చేయించారు. ఆ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్లు మంజూరు చేయించి నిర్మిస్తామన్నారు. 15 రోజుల్లోగా మనుబోలు ప్రభుత్వ వైద్యశాలను ప్రారంభిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం గాలి కొదిలేసి ఇప్పుడు నీతులు మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, వర్ధినేని మస్తాన్ నాయుడు, మధునాయుడు, పచ్చిపాల రామిరెడ్డి, పట్టాభి రామిరెడ్డి, సాని వెంకటరమణయ్య, రాయపాటి కిరణ్ కుమార్, లాయర్ కృష్ణయ్య, మానుగుంట సుధాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, పద్మాపరెడ్డి, రమేష్ రెడ్డి, సుధీర్ రెడ్డి, అమీర్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పిడూరు గ్రామంలో ఒక బీటీ రోడ్, చెన్నై మెడ్రాస్ రోడ్ నుంచి పిడూరు దాకా 1.2 crores, 1,20,00,000. యాచవరం నుంచి పిడూరు గ్రామం కలుపుతూ సప్లై ఛానల్ పైన 60 లక్షలతో ఒక బ్రిడ్జ్ నిర్మాణం చేసాం. అది చాలా ఇబ్బందిగా ఉండింది. వాళ్ళకి 60 lakhs పెట్టేసి బ్రిడ్జి దాన్ని ప్రారంభోత్సవం చేశాం. ఈ రోడ్డుకి శంకుస్థాపన చేశాం. ఈ బ్రిడ్జి 60 లక్షల వల్ల 300 ఎకరాలకి ఆ యాచవరం ప్రజలు, ఆ రైతులు పొలాల్లో పోయేదానికి ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జి రోడ్డు చేసాం. అక్కడ 2 సీసీ రోడ్లు 15 లక్షలు చేశాం. 1,95,00,000తో ఈరోజు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు ట్రాక్లో పడ్డాయి. వాళ్ళ మాదిరిగా కక్ష సాధింపులు లేదు. అందరూ తెలుగుదేశం అయినా, వైసీపీ అయినా, ఇంకో బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా రైతులకు విషయంలో, పనిముట్ల విషయంలో, యూరియా విషయంలో అందరూ సమానంగా చూసే బాధ్యత నాది, మా నాయకులది. దాంట్లో పక్షపాతం వద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. పేదోళ్ళ సంక్షేమ కార్యక్రమాల్లో కూడా వాళ్ళ మాదిరిగా పేదోళ్ళ పొట్టగొట్టొద్దు. వైసీపీ వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపండి, వాళ్ళకి ఇల్లు పూర్తి కాకుండా మధ్యలో ఆపేయండి, ఇటువంటి వద్దు. మనకి పేదోళ్ళని బతకనేయండి. వాళ్ళు ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చిన వాటికి ఓట్లు వేసుకుంటారు. అందుకని అది కూడా ఇంపార్షియల్గా, నిష్పక్షపాతంగా అందరికీ అన్నీ అందాలని చెప్పేసి మేము ఆల్రెడీ క్లియర్ డైరెక్షన్ ఇచ్చాం అధికారులకు కానీ, మా నాయకులకు కానీ. కానీ దుర్మార్గాలు చేసిన వాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు అన్నీ రెక్టిఫై చేసే బాధ్యత మాది. ఇప్పుడు ఈ రోడ్ ఏంటంటే టోటల్ 6.4 kilometers ఈ పిడూరు దాకా వచ్చింది. ఈ నుంచి లక్ష్మీనరసాపురం, కాగితాలపూడి నుంచి మళ్ళీ హైవే కలిపేటట్టుగా మరో 4 kilometers కావాలి. అదొక ఇంచుమించు 2.5 crores అవుతుంది. సెకండ్ ఫేజ్లో దాన్ని కూడా చేయించేదానికి నిర్ణయం తీసుకుంటాం. ఎలాంటి ఇది ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నా. ఓవరాల్గా ఇప్పుడున్న ప్రజల విషయంలో ఏమేం సమస్యలన్నీ చూస్తున్నాం. ఇప్పుడు అక్కడ హాస్పిటల్ మనుబోలు పిహెచ్సి ఇనాగ్రేషన్కి రెడీగా ఉంది, చేసేస్తున్నాం. ఆగిపోయింది, వదిలేసేసినాడు ఆయన. అది ఏదో మూలబడిపోయి ఉండింది, దాన్ని పూర్తి చేసాం. ఇప్పుడు ఒక 3 కోట్ల రూపాయలు హాస్టల్ బిల్డింగ్ శాంక్షన్ అయింది, దానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. 3 కోట్ల రూపాయలు మనుబోలులోనే. ఆ కార్యక్రమాలు 2 ఈ అసెంబ్లీ సెషన్ అయిపోయిన తర్వాత కానీ, మధ్యలో కానీ వచ్చేసి అవి కూడా చేస్తాం. మ్యాక్సిమం పనులు ఇప్పుడు వాళ్ళు కొన్ని అడిగారు. ఇక్కడ పోలయ్య అడిగాడు, ఒక కమ్యూనిటీ హాల్ పడిపోయింది, ఎప్పుడో కట్టించింది అన్నాడు. వాళ్ళకి ఒక కమ్యూనిటీ హాల్ చేయిస్తాం ఎస్సీ ఎస్టీ కాలనీకి. ఇటువంటి పేదోళ్ళ అవసరాలు, వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాల విషయంలో టాప్ ప్రయారిటీ ఇచ్చుకుంటూ ముందుకు పోతాం. సిఎస్ఆర్ ఫండ్ ఏమొస్తే ఫస్ట్ ప్రయారిటీ గిరిజనులకు ఇస్తాం, తర్వాత హెల్త్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ముందుకు పోతామని తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.